ఇందాపూర్ డైరీ పేరుతో టీటీడీకి నెయ్యి సరఫరా చేశారంటూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని శాసనమండలి చైర్మన్ మోషేనరాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు సభ సజావుగా సాగనీయకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్న సమయంలో నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైర్మన్ నచ్చ చెప్పినా వారు వెనక్కి తగ్గలేదు. దీంతో చైర్మన్ మండలిని వాయిదా వేశారు. పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశం గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ కేజీఆర్ భరత్, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైంది. ప్లీజ్ వాయిదా తీర్మానం తిరస్కరించామండి. కూర్చోండి. ప్లీజ్ కూర్చోవాలి. కూర్చోండి. దయచేసి మీ స్థానంలో కూర్చోండి. అదే వాళ్ళే కలిసి వాళ్ళ పార్టీ అబద్ధాలు. చైర్మన్ సార్, హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్, హౌస్ ఆర్డర్లో పెట్టండి. చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ డ్రామా ఆడుతున్నారు అధ్యక్ష. హెరిటేజ్ కి ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధం ఏంటంటే అధ్యక్ష, ఏ విషయాన్ని తీసుకుని హెరిటేజ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో ముందు స్పష్టం చేయమనండి. ఏ విషయం మీద హెరిటేజ్ గురించి మాట్లాడదలుచుకున్నారో, హెరిటేజ్ మూలంగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏం నష్టం జరిగిందో చెప్పమని చెప్పండి. ఎల్వీపీ గారు కానీ లేకపోతే సభ్యులు కానీ. ఎల్వీపీ గారు సభ్యులు కిందకి దిగమనండి. అలా కాదండి. ఇప్పుడు వేరే పార్టీ మాట్లాడినప్పుడు మీరు గొడవ చేసి ఎల్వీపీ గారు మాట్లాడినప్పుడు మీరు పోడియం మీద ఉండి సౌండ్ లేకుండా ఉంటే అది నేను ఎలా చేయను. దిగండి. దిగిన తర్వాత ఎల్వీపీ గారు మాట్లాడతారు. దిగండి. గౌరవించండి. ఎల్వీపీ గారు ఇప్పుడు మీరు హౌస్ గౌరవించేవాళ్ళైతే మీరు కిందకి దిగండి. మీరు కిందకి దిగండి. మీరు దిగితే ఎల్వీపీ గారు మాట్లాడతారు. మీరు అలా మీరు దిగాలి. హౌస్ ఈజ్ ఎగ్జామ్ ఫర్ 5 minutes.